అందరికీ నమస్కారం. ముఖ్యంగా సమాజం గురించి ఇతర మంచి మంచి విషయాల గురించి ఆల్రెడీ మాధవచారి గారు అందరూ మాట్లాడేస్తారు కాబట్టి నేను మాట్లాడేది ఏమి తెలియలేదు. నాకు ఒక ఆనందం ఏంటంటే ఇంతమంది మహిళలు మా యొక్క ఆఫీస్కి రావడము, మా యొక్క మన పాత్రలను వెళ్ళడము, అందరిని సత్కరించుకోవడము, ముఖ్యంగా మహిళలకు గౌరవం మేము దక్కించుకున్నాము. అది ఇచ్చి మాకు అది ఒక గౌరవం మాకు పెంచుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా. ఇక్కడ ఏంటంటే అందరూ బయటలో ఉన్నారు ఇక్కడ కాబట్టి పెద్దగా అందరికీ పెద్దగా నేను పెద్దగా చెప్పేది இல்லை. అందరికీ చిన్న నేను కూడా వాస్తవాన్ని అయితే ఆల్రెడీ సమాజంలో ఎన్నో అన్యాయాలకి కూడా పోరాడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా నేను ఉన్నాను. నేను కూడా పోలీస్ స్టేషన్ దగ్గర పోవడము, సెటిల్మెంట్ చేయడము, ఎవరికి అన్యాయం జరుగుతున్న వాటికి పోయి మాట్లాడడం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు లాస్ట్ కూడా చెప్పిన మనకి జరుగుతున్నాయి అవగాహన. ఇట్లనే పోలీస్ స్టేషన్ ఉంటారు, పోతారు, నిలబడుతుంటారు, గంటల తరపు నిలబడతారు, రోజు వారు తిరుగుతుంటారు, కానీ వాళ్ళకి సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ పోయి వాళ్ళు చెప్పిందే వింటుంటారు. మధ్యాహ్నం ఒక మాట చెప్తుంటే విన్నా, వాళ్ళు చెప్తుంటారు రిపోర్టు మార్చమంటారు, మార్చకండి అని. మనకున్న స్ట్రాంగ్ పాయింట్ ఏదైతే కరెక్ట్ అంటారో అదే మెన్షన్ చేయాలి, దాని నుంచి పోరాడాలి. మార్చొద్దు. వాళ్ళు చెప్పినది మారితే కేసు కూడా అది మార్చి వాళ్ళ అనుకూలంగానే పోతుంటారు. మరి వాళ్ళు ఏది మార్చొద్దు. మనకి ఏదైనా జరిగిందో అక్షరాలు దాని పేపర్ మీద అదే దించాలా. నోట్లకి వచ్చేది ఆవేదన లోపల ఉందని ఆవేదన అక్కడ వ్యక్తం చేయాలా. అదే అక్కడ ఎఫ్ఐఆర్గా దర్జ చేయాలి. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. అది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎక్కడ పోయినా ఎట్లాంటి దాంట్లో అనేది మాత్రం ఉండాలి. సో ఇక్కడ ఇక అదొక్కటి తప్ప ఇంకా వేరే నాకు చెప్పడానికి అన్నింటి అందరూ పోరాడుతున్నారు. ఇక మా దగ్గరికి వస్తే అందరూ మంచిగా ఉండాలి కాబట్టి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, భూమి పరంగా అందరికీ అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలా. సమస్యలు ఒకటైతే మనం పోరాడుతున్నామో దాని దగ్గరకు సంపాదన ఉండాలా, ఆస్తులు ఉండాలా. ఎందుకంటే మనం మంచిగా ఉంటేనే మనం సర్వీస్ చేయగలుగుతాం అన్న ఆలోచనకు ఉన్నాం కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కూడా ఒక అవగాహన తీసుకెళ్తాం. వాటర్తోని కానీ నేచర్తోని కానీ మనం వాళ్ళని ఎలాగ బాగా చేయగలుగుతాం, వాళ్ళు ఎలాగ ఆరోగ్యంగా ఉండగలుగుతారు అన్న దాని సబ్జెక్ట్ మనం తీసుకుపోవడం ఒకటి మనకు అదొకటి కూడా మనం చేరాలని థ్యాంక్ యూ. అలానే మన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సంతోష్ శివకుమార్ గారు కూడా మహిళా దినోత్సవాన్ని